ఫ్రెండ్స్, ఇదిగోండి మా వాళ్ళు చేప గోపిస్తే దాంట్లో జన్నపాయ వచ్చిందంట. దాన్ని కూడా చూపిస్తానండి ఎలా చేసుకోవాలా, ఎలా ఏందని. కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట, ఇబ్బంది లేదు. దీనికి కూడా సేమ్ ఇంతే, కొంచెం దీనికి కారం ఎక్కువ పట్టదండి, కొంచెం కారం సరిపోద్ది. కొంచెం గరం మసాలా, చిటికెడు ధనియాల పొడి. ఇది బాగా పిసుక్కోవాలి, పిసుక్కుని ఇట్లా బాగా అంత మసాలా కలిపేటట్టు బాగా చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం బాండీలో నూనె పెట్టి, ఇది రెడీమేడ్గా చేసేసుకోవచ్చండి పిల్లలకి. బాండీలో కొంచెం నూనె పెట్టేసేసి ఆ నూనెలో మనం కోడిగుడ్డట్టు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు. చిన్నది పెట్టాము, కోడిగుడ్డట్టు ఎలా ఎలా అయితే వేసుకుంటామో అట్లా వెంటనే రెడీ అయిపోతుంది. ఇదేనండి జన్నపాయ స్పెషల్. ఇదిగోండి కలిపి పెట్టుకున్న జన్నపాయ. దీంట్లో కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసారండి. ఇదిగోండి ఇట్లా కోడిగుడ్డు ఆమ్లెట్ లాగా వేసేసుకోవచ్చు. మొత్తం అంతా మసాలా అంతా కలిపి పెట్టినాం కదా, కోడిగుడ్డు ఆమ్లెట్ లాగా వేసేసుకోవచ్చు. అయితే బాగా కాలాలండి, కొంచెం పలచగా వేసుకోవాలి, బాగా కాలాలన్నమాట చుట్టుపక్కల. ఇదిగోండి ఫ్రెండ్స్, జన్నపాయ ఇట్లా వెనక కోడిగుడ్డు లాగా వచ్చేసిందండి కాలినాక. నాకు తిరగవేయటం రాలేదు కాబట్టి కొంచెం విరిగింది అది. అయితే కొంచెం ఒక పావు గంట బాగా ఉడికితే కోడిగుడ్డు లాగే వస్తుంది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు బాగా కాల్చుకోవాలండి. చిన్న బాండీ అయ్యేసరికి కొంచెం అది నాకు ఇబ్బందిగా ఉంది, రాలేదు. పూర్తిగా అయినాక చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది చేప జన్న వేపుడు. ఇప్పుడు టేస్ట్ వేపుడు అయిపోయింది, ఇప్పుడు టేస్ట్ చేయాలి. సూపర్గా ఉంది, మీ ఇంట్లో ట్రై చేసుకోండి. దీనికి ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.